హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సుహాసిని. అబ్బా, చూస్తుంటేనే నోరు ఊరుతుందా. ఇది చికెన్ గోంగూర ఊరగాయ అండి. పెద్దగా నాన్ వెజ్ ఇష్టపడని వాళ్ళు కూడా మంచిగా తినగలిగేటువంటి రెసిపీ అండి. ఒకసారి రెసిపీ చూసేద్దామా. హాఫ్ కేజీ చికెన్ కి పావు కేజీ గోంగూర పడుతుంది. ఎర్ర గోంగూర మంచిగా ఉండేదైతే బాగా ఫ్రెష్గా ఉండేది బాగుంటుంది. పులుపు అంతా కరెక్ట్గా సరిపోతుంది. 250 గ్రామ్స్, పావు కేజీ. ముందుగా ఆకుకూర అంతా కూడా కడిగేసి గోంగూరని మంచిగా ఆరబెట్టుకోవాలి, తడి లేకుండా. మనం నిల్వ చేసే పచ్చడి కాబట్టి. ఇక్కడ వచ్చేసి వేరుశనగ నూనె వేస్తున్నానండి. ఆ టీ గ్లాసు వేరుశనగ నూనె వేసి అందులో మనం ఆరబెట్టి మంచిగా డ్రై చేసినటువంటి గోంగూరను వేసేసి మగ్గించుకోవాలి. బాగా మగ్గాలి, అది సిమ్లోనే మంచిగా మగ్గాలన్నమాట. ఎప్పుడు ఎంతవరకు మగ్గించాలి అనే డౌట్ మీకు రావచ్చు. అందుకోసం ఆయిల్ అనేది ఆకులో నుంచి ఇలా సపరేట్ అయిపోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించిన దాన్ని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. తర్వాత 1 స్పూను ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 10 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఇవన్నీ దూరగా ఆయిల్ లేకుండా ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మామూలు సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా, అది 1 గ్లాస్ తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే వేరుశనగ నూనె అయినా తీసుకోవచ్చు. చికెను హాఫ్ కేజీ మంచిగా వాష్ చేసేసి నేను చూపించినటువంటి సైజు పీసెస్గా కట్ చేసుకున్నది ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లోనే మంచిగా ఫ్రై అవుతుంది కాబట్టి. వేరుశనగ నూనె అట్లా ఫ్లేవర్ వచ్చేటువంటి ఆయిల్స్ అయితే కొంచెం స్మెల్ అనేది ఒక రకంగా ఉంటుంది ఫ్రై చేసేటప్పుడు. మీకు ఆ స్మెల్ నచ్చేట్టుగా ఉంటే మీరు వేరుశనగ నూనెతోనే చేసుకోవచ్చు. నాకు కొంచెం స్మెల్స్ అంతగా పట్టవు కాబట్టి నేను సన్ఫ్లవర్ ఆయిల్తో ఫ్రై చేశాను చికెన్ని. మిగిలిన ప్రాసెస్ అంతా కూడా గ్రౌండ్నట్ ఆయిలే యూజ్ చేశాను. ఈ చికెన్లో 1 స్పూను సాల్టు, అలాగే 1 స్పూను పసుపు వేసి మంచిగా ఫ్రై చేయాలి. చికెన్లో వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి ఆ వాటర్ ఎవాపరేట్ అయిపోయి చికెన్లో ఫ్రై అయిపోవాలన్నమాట. మరి ఎర్రగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. అలా ఎర్రగా క్రిస్పీగా ఫ్రై చేసేసామనుకోండి, ముక్క అనేది గట్టిగా ఉంటుంది ఊరగాయలో. అలా కాకుండా ఈ విధంగా నేను చూపిస్తున్నట్లుగా పైన కొంచెం రెడ్ కలర్ వచ్చిన లోపల చూసారు కదా మంచిగా అలా ఉంటే మనం ఊరగాయలో వేసినప్పుడు పీస్ అనేది గట్టిగా లేకుండా కొంచెం జ్యూసీగా ఉంటుంది. ఈ టైంలో అప్పుడే ఫ్రెష్గా చేసినటువంటి 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. ఇంతకు ముందు ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లో చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మాత్రము సిమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం హై ఫ్లేమ్లో చేస్తే ఫ్రై చేసామనుకోండి అది కొంచెం చేదులాగా వస్తుంది. ఒక 5 మినిట్స్ పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం అంతా వాసన పోయేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం డ్రై రోస్ట్ చేసుకున్నటువంటి మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పౌడర్ చేసేసి అందులో వేసుకోవాలి. తర్వాత ఒక 6 స్పూన్ల కారం. మా కారం పెద్దగా కారంగా లేదండి, అందుకని నేను 6 స్పూన్లు వేసాను. మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా ఒక 5 స్పూన్స్ అయినా సరిపోతుంది. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని ఇదంతా కూడా ఇంకా మనం ఏమి స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేదండి. కొంచెం గోరువెచ్చగా అయిపోయిన తర్వాత చికెన్ ఆయిల్ అనేది ఇప్పుడు వేసుకొనేసి స్టవ్ ఆఫ్లో పెట్టేసి ఈ ప్రాసెస్ అంతా కూడా మనం చేసుకోవాలి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. నేను తీసుకున్న గోంగూర మంచిగా పుల్లగానే ఉంది, అందుకనేసి హాఫ్ చెక్క నిమ్మకాయ మాత్రమే పిండుతున్నాను. ఒకవేళ మీకు పులుపు సరిపోదు అనుకుంటే మీకు తగినంత నిమ్మ పులుసుకు మీరు కలుపుకోండి. మనం మిక్సీ వేసుకున్నటువంటి గోంగూర మిశ్రమాన్ని అంతా కూడా ఇందులో వేస్తున్నాను. మీరు మిక్సీ వేసుకోకుండా కూడా ఫస్ట్ స్టార్టింగ్లోనే మంచిగా కడిగి ఆరబెట్టుకున్నటువంటి గోంగూరని సన్నగా పీసెస్ లాగా కట్ చేసి అలాగే డైరెక్ట్గా మగ్గించుకున్న తర్వాత వేసేసుకోవచ్చు. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి మిక్సీ పట్టాను. మంచిగా ఇలాగా మిక్స్ చేసేసి ఒకసారి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూసుకొని ఇంకేదైనా ఎక్కువ తక్కువలు ఉంటే వేసుకుంటే మన చికెన్ గోంగూర ఊరగాయ రెడీ అయిపోతుంది. కొంచెం ఆయిల్ తగ్గినట్టుంటే ఒక హాఫ్ గ్లాస్ ఆయిల్ అనేది వేసాను. ఓవరాల్గా నాకు 1 గ్లాస్ సన్ఫ్లవర్ ఆయిల్, ఆ టీ గ్లాస్తో ఇంకో గ్లాసు గ్రౌండ్నట్ ఆయిల్ పట్టింది. మీకు ఇంకాస్త ఆయిల్ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. చివరిగా నేను ఒక హాఫ్ గ్లాస్ ఆయిల్ కూడా కలిపాను. కరెక్ట్గా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా సరిపోయాయండి. ఎక్కువ స్పైసీ లేకుండా, ఎక్కువ సాల్టీగా లేకుండా మంచిగా అన్నీ కూడా సెట్ అయ్యాయి. ఇంకా ఒక 1 డే గడిచింది అనుకోండి, అవన్నీ ఊరేసి చాలా బాగా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ పెద్దగా ఇష్టపడని నాలాంటి వాళ్ళకు కూడా ఎప్పుడన్నా నాన్ వెజ్ తినాలనిపించినప్పుడు ఒక ముద్ద ఇలాగా ఊరగాయతో కలుపుకొని తినొచ్చు. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. 1 మంత్ వరకు బాగా నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి. మీరు మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి, బాయ్.